ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళ బాబు జాగీర్ అన్నట్టు డైనింగ్ టేబుల్ కాడ కూర్చుని కమ్మగా తినాలని భోజనాల వంక గోతికాడ నక్కల ఎట్ట సోతున్నారో చూడు. మావయ్య ఏంటిది? అమృత, నేనన్నది నిజమా కాదా ఏంది? చిన్నప్పటి నుంచి నేల మీద కూసుని నోట్లో కూడు కుక్కునే మీరు ఇవాళ మా ఇంటికి రాగానే తినిపోమ్మనగానే డైనింగ్ టేబుల్ మీద దర్జాగా కూర్చుంటారా? పాపం వాళ్ళ మొహాలు ఇలాంటి టేబుల్ ఎరగవు కదా నాన్న. కొత్త మోజు అలాగే ఉంటుంది. మోజు పెండ్ల మీద ఉండాలా, ఇట్లాంటి వస్తువుల మీద కాదు. పెదనాన్న మర్యాద చేస్తానని చెప్పి అవమానిస్తున్నావా? నేను మర్యాదలు చెయ్యలేదనుకున్నావా ఏంది శివపార్వతి? వచ్చినారు, మంచినీళ్ళు తాగినారు, భోజనాలు చెయ్యమంటే సరే అని తల ఊపినారు. మీకు యాడా లోటు చేయలేదే. పాపం ఇందాక గంగ అన్నాడు కదా నాన్న, కింద కూర్చొని తినడం మేలని. మా పెరట్లో ఉండే కుక్కకి ఇత్తడి పళ్ళెంలో పెడితే కింద కూర్చొనే తినేది. అలాగే గంగ కూడా తినేవాడు. శ్రీవల్లి, మా అన్నయ్యని ఇంకొక్క మాట అన్నావంటే నిన్ను కొన్న నీ తల్లిదండ్రుల ముందే చంప చెల్లు మనిపిస్తా. అమ్మా శ్రీవల్లి, అమ్మా అమ్మా శ్రీవల్లి, వద్దమ్మా. దయచేసి నన్ను అడ్డుకోవద్దన్నయ్యా. మరి ఇంత దిగజార్చి మాట్లాడతారా? అసలు మనుషులైనా వీళ్ళు? నాకు కోపం వచ్చేస్తుందన్నయ్య. వీళ్ళని ఏమన్నా తక్కువ అనిపిస్తుంది. నువ్వు కోప్పడితే ఏం గొడవ అవుతుందో అని ఇన్ని రోజులు అనుకున్నామన్నయ్య. కానీ వీళ్ళ ముందు నువ్వు అలా ఉంటేనే కరెక్ట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. మీరు ఏం ఆవేశపడకండమ్మా. మనం ఏం మాట్లాడినా ఏం జరుగుతుందో అర్థం కాక నాగవల్లి ఇబ్బంది పడుతుంది. కడుపుతో ఉన్న ఆడపిల్ల కంగారు పడకూడదు, కలవరపడకూడదు. మీ చెల్లి ఫీల్ అవ్వకూడదనేసి నీ పౌరుషాన్ని కంట్రోల్ చేసుకుంటున్నావా గంగా? రేయ్, శత్రువుకైనా కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పిన సావిత్రి అత్తయ్య బిడ్డలరా వీళ్ళు. అలాంటి వీళ్ళని మీరు భోజనాల ముందు బరితెగించి మాట్లాడుతుంటే మీకెంత ఉసురు తగులుతుందో అర్థం కావట్లేదు. ఇవాళ మేము అవమానం చేస్తున్నామని నువ్వు సిరాకు పడుతున్నావేమో తిరుపతి. వాళ్ళు ఎంత అవమానించిపోయినారో నీకు తెలీదు. మేమేం చేశాం? చిన్నదానికి జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా.
మీ అక్క పేరు మీద మీ అమ్మ స్కూల్ కొన్నది అనగానే వానరసేన వనభోజనానికి వెళ్ళడానికి ఎట్టా గంతులేస్తాయో అట్టా గంతులేసుకుంటూ రిబ్బన్ కత్తిరించడానికి వచ్చినారు కదా. అప్పుడు పుసుక్కున మీ అమ్మ నేను ఓ మాట అంటే నీ కాలికేసుకుని 7వ నెంబర్ చెప్పుని చేతిలో పట్టుకుని నా దవడలు వాయించేస్తానని చెప్పేసి ఊళ్ళో వాళ్ల ముందు పరువు తీసిన పాపవు నువ్వే కదమ్మా. ఎవరు తప్పుడు కూతలు కోసినా పుట్టగతులు లేకుండా పోతారు మావయ్య. అసలు వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదక్కా. చిన్న పిల్ల చేసింది మనసులో పెట్టుకుంటారా? సరే, చిట్టి మరదలు చాలా చిన్నదే అనుకుందాం. మరి నువ్వు వయసులో ఉన్న ఈ ఆడోళ్ళందరికన్నా పెద్దదానివే కదా శివ. మీ అక్క చావు వెనక మా నాన్న చెయ్యుందనేసి నీ భర్త చేతిలో ఉన్న కొరడా నీ చేతిలోకి తీసుకొని ఒంటి మీద చర్మం ఊడొచ్చేలాగా 50 కొరడా దెబ్బలు కొట్టావు. మర్చిపోయావా? అది అవమానించడం కాదు, పెదనాన్న చేసిన తప్పుకి శిక్ష. శిక్ష నేనేదైనా నేరం చేస్తుంటే కోర్టుకు ఎక్కించాల్సింది. మీసం తిప్పుకుంటూ ఏ తప్పు చెయ్యలేదని మళ్ళీ ఊళ్ళోకి అడుగు పెట్టేటోణ్ణి. కాని ఊరందరి ముందు నాకు అవమానం జరగాలని నువ్వు కావాలని అట్టా చేసినావు శివపార్వతి. ఎంతో మంది అమాయకుల్ని మీ స్వార్థం కోసం బలి చేశారు. సొంత తమ్ముడి కూతురని కూడా చూడకుండా ఏ దుర్మార్గుడికో ఇచ్చి కట్టబెట్టారు. చదువుకుంటాను, కలెక్టర్ అవుతాను అంటూ మీ కాళ్ళ వేళ్ల పడితే కాలితో తన్నింది కూడా గుర్తుంది నాకు. మా కాళ్ళ మీద వేలాడటం కాదు అని మా అక్కని ఉరితాడు మీద వేలాడేలా చేశారు. నువ్వు చేసిన దాష్టికానికి, నువ్వు చేసిన నిర్వాకానికి, నువ్వు చేసిన పాపానికి ప్రతి దానికి తగ్గ శిక్ష పడాలి. ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క కొరడా దెబ్బ తగిలినప్పుడు, నీ చర్మం చీలినప్పుడు, నిన్ను కన్న అమ్మైనా గుర్తొచ్చినప్పుడు ఆడపిల్ల విలువేంటో గుర్తొస్తుందని నిన్ను కొట్టాను పెదనాన్న. శబాస్, చూసినావా గంగా నీ పెండ్లం పొగరు? సర్పంచ్గా నిన్ను అడ్డు పెట్టుకుని దాని కసంతా తీర్చుకుండాది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.